హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏసీబీ సర్క్యూట్ బ్రేకర్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్, దానికి ఫుల్ ఫామ్ వచ్చేసి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనకు చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇక్కడ పుష్ బటన్ అనమాట, ఇది ఆఫ్ బటన్, ఇది వచ్చేసి ఆన్ బటన్. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ చార్జ్డ్, ఇక్కడ ఉంది కదా స్ప్రింగ్ చార్జ్డ్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, మనకు బ్రేకర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మనకి ఆఫ్ అని చూపిస్తుంది కదా, సో అక్కడ చూడండి ఆఫ్ అని చూపిస్తుంది. సో మనకి ప్రజెంట్ బ్రేకర్ వచ్చేసి ఆఫ్లో ఉంది అండ్ ఇది ర్యాక్అవుట్లో ఉందన్నమాట ప్రజెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఆన్లో ఉంటేనక లోపలికి దీని లెవెల్కి వచ్చేస్తుంది అనమాట బ్రేకర్. సో అదనమాట, ఇక్కడ మనకి ఆఫ్లో ఉందన్నమాట. అండ్ ఇన్ కేస్ దీన్ని ఎలా ఆన్ ఆఫ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి, పుల్ బిఫోర్ ఆపరేటింగ్ అంటే ఇక్కడ పైన ఇక్కడ నాగమాత ఉంది కదా, దాన్ని మనం ఈ బ్రేకర్ని ఆపరేట్ చేయాలంటే కిందికి అనాలన్నమాట. కిందికని మనం మూవ్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి బ్రేకర్ రాడ్ అనేది ఉంటుంది, నేను అది మీకు తర్వాత చూపిస్తాను. ఆ రాడ్ని ఇక్కడ పెట్టేసి మనము ఇక్కడ తిప్పాలన్నమాట. ఇలా తిప్పితే మనకి బ్రేకర్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట, పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో డిస్కనెక్ట్ చేయాలంటే ఇలా తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా డిస్కనెక్టెడ్, ఇక్కడ కనెక్టెడ్. ఇన్ కేస్ మనం టెస్ట్ చేయాలి అంటే ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అనమాట. ఛార్జ్ చేయాలంటే కనుక ఇక్కడ ఎల్లప్పుడూ ఛార్జింగ్ పొజిషన్లో ఉండాలండి బ్రేకర్ మనకి ఎప్పుడు. ఎందుకంటే పవర్ ఆన్ ఆఫ్ పోయినప్పుడు వచ్చినప్పుడు మనకి ఆటోలో ఆన్ అవ్వాలి అంటే కనుక బ్రేకరు ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఛార్జింగ్ పొజిషన్లో ఉండాలి. స్ప్రింగ్ చార్జర్ ఉంది కదా, చార్జర్ స్ప్రింగ్ అనేది కదా, అట్లా ఆ పొజిషన్లో ఉండాలి. ఇన్ కేస్ ఛార్జింగ్ లేదంటే ఇంకా మనము మాన్యువల్గా ఈ యొక్క హ్యాండిల్ ద్వారా ఛార్జ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇలా ఛార్జ్ చేస్తే మనకి టక్ అనే శబ్దం వస్తుంది, అప్పుడు మనకి ఛార్జ్ అయినట్టు, అప్పుడు మనకి బ్రేకర్ ఆన్ బటన్ నొక్కితే కనుక మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో అనమాట ఇక్కడ కొన్ని మనకు సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి దీనికి కరెంట్ సెట్టింగ్స్ అనమాట, ఎంత రేంజ్ ఎంత యామ్స్ వరకు దీన్ని సెట్ చేసుకోవాలి ఏంటనేది. సో ఈ బ్రేకర్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి ఈ బ్రేకర్ మ్యాక్సిమం యామ్స్ వచ్చేసి మనకి 800 యామ్స్ అన్నమాట. అదనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏబీబీ కంపెనీకి చెందినది అనమాట, ఏబీబీ. అదే ఫ్రెండ్స్, దీని గురించి అయితే కనుక ఇక్కడ ఒకటి మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి మనకి ఆఫ్లో ఉందన్నమాట. సో ఆన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి డిఫరెన్స్ చూపిస్తానండి. సో దీన్ని చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ ఇండికేషన్ ఆన్ అని చూపిస్తుంది అనమాట, చూడండి. సో ఇక్కడ బ్రేకర్ కూడా దీనికి లేదనమాట, ఇక్కడ గ్యాప్ ఎక్కువ లేదనమాట. సో లోపలికి వెళ్ళిందనమాట, బ్రేకర్ అనేది లోపలికి వెళ్ళింది. సో ఇక్కడ చూస్తే మనకి బ్రేకర్కు ఇక్కడ దానికి ప్యానల్ బోర్డుకి దీనికి లెంత్ ఎక్కువ అనమాట, ఇక్కడ పొడవు. సో దీనికి లోపలికి వెళ్ళేదంటే స్పేస్ లేదనమాట. సో అలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ర్యాక్అవుట్ అనమాట, ఇది వచ్చేసి ర్యాకిన్లో ఉంది అండ్ ఆన్లో ఉందన్నమాట. సో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కదా ఎంత లోడ్ పోతుంది ఏంటనేది. సో మనకి 259 యామ్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్, దీని గురించి ఏసీబీ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. ఇది మెయిన్ అవుట్ గోయింగ్ లైన్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను మీకు బ్రేకర్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.